ఇప్పుడు మార్కెట్‌లో జాబ్స్ వెతుక్కోవాలి అన్నా గూడా, లేకపోతే హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి లే ఆఫ్స్‌లో జాబ్స్ పోతున్నాయి. అవును. అట్ ద సేమ్ టైమ్ చాలా మందికి ఉన్న సాలరీ గూడా సరిపోవట్లేదు. మోస్ట్‌లీ సెకండ్ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలని వెతుకుతూ ఉంటున్నారు మార్కెట్‌లో. సో, అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? కావ్య గారు, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్, జాబ్స్ ముఖ్యంగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్ ఉంటారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్, తర్వాత ఫార్మా ఉన్నారు, తర్వాత అదర్ ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. వింటున్నాం మన ఫ్రెండ్స్ ద్వారా, అరే నా జాబ్ పోయింది, నా జాబ్ పోయింది అని చాలామంది చెప్తున్నారు. వాళ్ళు అయితే వాళ్ళు కావచ్చు. కొంతమందికి ఇంకొకటి ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది. అంటే పడే కష్టం ఎక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది. అంటే కాంప్రమైజింగ్ లైఫ్ అన్నట్టు. అయితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ వీళ్ళ జాబ్ వీళ్ళు చేసుకుంటూనే, ఎవరైనా కూడా తన జాబ్ దాన్ని చేసుకుంటూనే మిగిలిన టైం ఏదైతే ఉందో, అంటే మిగిలిన టైం చాలా టైం ఉంటుంది వాళ్ళ చేతిలో, ఆ టైంని కొంత టైం వాడుకుంటే వాళ్ళ శాలరీ అయితే, ఇయర్లీ శాలరీ ఏదైతే ఉందో ఇక్కడ 1 మంత్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది అంటారు. 100% ఓకే. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ జాబ్ చేసుకుంటున్నప్పుడు సెకండ్ ఇన్కమ్ అనేది ఉంటే రేపు ఒకవేళ జాబ్ పోయినా కానీ వీళ్ళ లైఫ్కి రిస్క్ ఉండదు. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది పడదన్నట్టు. అందుకని ఏంటంటే వారన్ బఫెట్ చెప్తాడు ఒకటి, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. ఓకే, ఒక ఆదాయం మీద ఎప్పుడు ఆధారపడద్దు, సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్పెసిఫికేషన్ ఉందంటారా, లేకపోతే ఎలాంటి వాళ్ళకైనా ఆపర్చునిటీ ఉంటుందంటారా మీ దగ్గర? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు. ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్, అంటే ఎనీ జెండర్, మేల్ చేయొచ్చు, ఫీమేల్ చేయొచ్చు. ఏజ్ 25 నుంచి అప్ టు 65-70 ఇయర్స్ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. దీనికి ఏంటంటే ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్యూర్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్.